హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగిందండి. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి స్టేట్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమండి. అందులో భాగంగా ఇదివరకే కొన్ని అంశాలను ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఒక అవార్డు గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క అవార్డు వచ్చేసి పరంపరాగత్ అవార్డు అండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి ప్రదానం చేశారనేది చాలా ఇంపార్టెంట్. పరంపరాగత్ అవార్డును 2025 సంవత్సరంలో అందుకున్నటువంటి గ్రహీత దళవాయ్ శివమ్మ అండి. చాలా ఇంపార్టెంట్. పరంపరాగత్ అవార్డ్ 2025 గ్రహీత ఎవరు అంటే దళవాయ్ శివమ్మ అండి. అసలు దళవాయ్ శివమ్మ ఎవరు అంటే ఒక తోలుబొమ్మల కళాకారినండి. ఈమె యొక్క స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా నిమ్మలకుంట అనేటువంటి గ్రామానికి చెందినటువంటి దళవాయ్ శివమ్మ అనేటువంటి ఒక తోలుబొమ్మల కళాకారినికి ఈ యొక్క పరంపరాగత్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, కొబ్బరి అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాన్ని కనుక పరిశీలిస్తే కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా మత్స్య ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ అనేది కొబ్బరి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది అంటున్నాం. అయితే మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే జతపరచనని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానం కర్ణాటక, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం కేరళ, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. ఇక మత్స్య ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల యొక్క భద్రతను పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క శక్తి యాప్ అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందండి. శక్తి యాప్ అనేది దేనికి సంబంధించి, ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి అంశాలని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి చూద్దామండి. ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశం కనుక పరిశీలిస్తే మహిళల యొక్క భద్రతను పెంపొందించేందుకు, అదేవిధంగా కార్యాలయాలలో లైంగిక వేధింపులను అరికట్టడం కోసమే ఈ యొక్క శక్తి యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే దీనిని 2025 మార్చి 8 అండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క శక్తి యాప్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపురం అనేటువంటి విలేజ్లో ప్రారంభించారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా మార్కాపురం అనేటువంటి విలేజ్లో 2025 మార్చి 8న ప్రారంభించారని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలను ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అయినటువంటి వివేక్ యాదవ్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 4,14,40,447 అని గుర్తుంచుకోండి. ఒక్కసారి డిజిట్ చూడండి, 4,14,40,447 మంది రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారు 2025 జనవరి మాసంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 2,03,52,816 ఉండగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉండడం జరిగిందండి. ఇక్కడ అభ్యర్థులకు అంశాన్ని గుర్తుంచుకోండి, పురుష ఓటర్ల కన్నా కూడా రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం జరిగింది. ఇక దివ్యాంగ ఓటర్లు వచ్చేసి 5,18,383 మంది. అదేవిధంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఓటర్లు 5,14,646 మంది ఉండడం జరిగిందండి. వీటిని ఆరోహణ క్రమంలో ఒక 4 స్టేట్మెంట్లను ఇచ్చి ఆ విధంగా అరేంజ్ చేయమని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా మన రాష్ట్ర లింగ నిష్పత్తి అనేది 1039గా ఉండడం జరిగింది. అదేవిధంగా అత్యధికంగా ఓటర్లు కలిగి ఉన్నటువంటి జిల్లాగా కర్నూలు జిల్లా ఉందండి, 20,64,184. అత్యల్ప ఓటర్లు వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది,
7,73,388 మందితో. ఇక మరొక అంశం అండి, ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఒక దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ తోటి ఒక అవగాహన ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీతో థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రిన్స్ ఆఫ్ సాంగ్లా యూనివర్సిటీ పలు అంశాలతో ఒప్పందం చేసుకుందండి. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి, ఏ యూనివర్సిటీతో ఇటీవల పద్మావతి మహిళా యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుందంటే థాయిలాండ్లో ఉన్నటువంటి ప్రిన్స్ ఆఫ్ సాంగ్లా యూనివర్సిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఒక పథకాన్ని కూడా ఇటీవల ప్రారంభించారు. ఆ పథకం ఏంటంటే మత్స్యకారుల సేవలో పథకం అండి. మత్స్యకారుల సేవలో పథకాన్ని 2025 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎచ్చర్ల మండలంలో గల బుడగట్ల పాలెంలో ఈ యొక్క మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు ఇక నుంచి 3% రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి చూద్దామండి. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల యొక్క రిజర్వేషన్ అనేది ఇదివరకు 2% ఉండేదండి. ఆ యొక్క 2% ఉన్నటువంటి క్రీడాకారుల రిజర్వేషన్ని ఇటీవల 3%కి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2025 ఏప్రిల్ 19న ఒక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో క్రీడాకారులకు సంబంధించి గతంలో ఎవరైతే 29 క్రీడలు ఆడారో వారికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనేవి అందేవండి. అలాంటి అంశాలను ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 29 క్రీడలు కాదు 65 క్రీడా అంశాలకు ఈ యొక్క రిజర్వేషన్లను వర్తింపు చేయడం జరిగిందండి. అంటే గతంలో కేవలం 29 క్రీడలు ఆడిన వారికే ఉద్యోగాలలో రిజర్వేషన్ ఫలాలు అనేవి అందేవండి. ప్రస్తుతం 65 రకాల క్రీడలు ఆడే వారికి కూడా ఈ యొక్క రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్సీ వర్గీకరణ అమలు అండి. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తేదీన కీలకమైన తీర్పు ఇస్తుందండి. ఏంటిది ఆ తీర్పు అంటే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నవంబర్ 15వ తేదీన రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలుపైన ఒక ఏకసభ్య కమిషన్ అయితే నియమించడం జరిగింది. ఆ యొక్క కమిషన్ 2025 మార్చి 10వ తేదీన నివేదికను సమర్పించిందండి. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని 59 ఎస్సీ ఉపకులాలను వర్గీకరణ చేసి 3 గ్రూపులుగా వర్గీకరణ చేశారండి. 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. అందులో ఒకటి వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండి. గ్రూప్ 1 కులాలలో రెల్లి ఉపకులాలండి, 12 రెల్లి ఉపకులాలు అనేవి ఉండడం జరుగుతుంది. వారికి 1% రిజర్వేషన్లను అందించడం జరిగింది. ఇక గ్రూప్ 2కు సంబంధించి దాంట్లో గ్రూప్ 2 అనేటువంటి కేటగిరీలో మాదిగ ఉపకులాలను చేర్చారండి. ఇవి 18 ఉపకులాలు అనేవి ఉండడం జరిగాయి. వీరికి 6.5% రిజర్వేషన్లను కల్పించగా గ్రూప్ 3 ఉపకులాలలో మాల ఉపకులాలను చేర్చారు. ఇవి ఒక 29 ఉపకులాలు ఉన్నాయండి. వీటికి 7.5% రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రంలో ఎస్సీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ వచ్చేసి 15% అని గుర్తుంచుకోండి. అలా ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే చూడండి, 2025 ఏప్రిల్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి వచ్చింది. ఇది డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ 2025 ఏప్రిల్ 17వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, పులుల గణన వార్షిక నివేదిక 2024 అండి. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి పులుల గణన వార్షిక నివేదికను డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల విడుదల చేయడం జరిగింది. వీటి ప్రకారం
రాష్ట్రంలో పులులు అనేవి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 2024 సంవత్సరంలో 76 పులులు ఉండేవండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పులుల గణన సంఖ్య ఎంత అంటే 76 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 76లో 40 ఆడపులులు, 32 మగ పులులు, అదేవిధంగా 4 పులులకు సంబంధించి జెండర్ని అయితే గుర్తించలేదు. ఓవరాల్గా 76 పులులు అయితే రాష్ట్రంలో ఉన్నాయని ఈ యొక్క నివేదిక పేర్కొనడం జరిగింది. అయితే 2018లో ఇదే రిజర్వ్లో అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 47 పులులు ఉండేవండి. అయితే ఈ యొక్క 6 సంవత్సరాలలో 2018 నుంచి 2024 వరకు ఈ యొక్క 6 సంవత్సరాలలో ఈ యొక్క రిజర్వ్లో పులుల సంఖ్య అనేది ఏకంగా 29 పెరిగినాయండి. 29 పెరగడంతో 47 నుంచి 76కి యొక్క పులుల సంఖ్య అనేది పెరిగింది. ఎంత శాతం పెరిగాయి పులులు అంటే రాష్ట్రంలో 61.70% అనేవి ఈ యొక్క 6 సంవత్సరాలలో రాష్ట్రంలో పులుల సంఖ్య అనేది పెరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, విశాఖలో దివ్యాంగుల యొక్క క్రీడా కేంద్రాన్ని ప్రారంభించడానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల యొక్క జాతీయ క్రీడా కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రం సమ్మతించిందండి. ఇది దేశంలోనే రెండవది. ఏపీలో ఏర్పాటు కానుంది. సుమారుగా 200 కోట్ల ఖర్చుతోటి ఈ యొక్క దివ్యాంగుల క్రీడా కేంద్రాన్ని నిర్మించబోతున్నారు విశాఖపట్నంలో. దీనికోసం విశాఖ నగరం కుమ్మదిలో 22 ఎకరాల భూమిని ఆల్రెడీ గవర్నమెంట్కి కేటాయింపు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఒక యాప్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క యాప్ వచ్చేసి జననీ మిత్ర యాప్ అండి. జననీ మిత్ర యాప్ అండి. ఈ యొక్క యాప్ని 2025 ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే అనంతపురం జిల్లా కూడేరు పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి స్వస్తి అనేటువంటి సంస్థ ఈ యొక్క యాప్ని అయితే ప్రారంభించింది. కాబట్టి అనంతపురం జిల్లా కూడేరు పిహెచ్సి పరిధి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గర్భిణీలు, బాలింతలలో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఈ యొక్క యాప్ను అయితే రూపొందించారు. ఈ యొక్క యాప్ ప్రకారం గర్భిణీలు, బాలింతలు యాప్ను వినియోగించడం వలన రోజువారు తినేటువంటి ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధమైన విషయాలను ఈ యొక్క యాప్ ద్వారా పరిశీలించుకునేటువంటి అవకాశం అనేది ఉండడం జరిగిందండి. మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024 నుంచి 29 కాలానికి గాను ఈ యొక్క పాలసీని అయితే రూపొందించారు. ఈ యొక్క పాలసీని 2025 మార్చి 24వ తేదీన ప్రకటించడం జరిగిందండి. కాల వ్యవధి చూడండి, 2024 నుంచి 29 వరకు. అయితే ఈ యొక్క పాలసీ యొక్క లక్ష్యాలను కనుక పరిశీలిస్తే వచ్చే 5 సంవత్సరాలలో 20,000 కొత్త స్టార్టప్లను సృష్టించాలి, 1,00,000 మందికి ఉపాధిని కల్పించాలి, 20 సూనికార్న్ 10 యూనికార్న్ల ఏర్పాటు కోసం మద్దతును కల్పించాలి, అదేవిధంగా 5 హబ్ల స్పోక్ల వ్యవస్థను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యాలతోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాలసీ తరపున ఆర్థిక ప్రోత్సాహకాలను కనుక పరిశీలిస్తే విద్యార్థులకు, స్టార్టప్లకు ప్రారంభ గ్రాంట్గా 2 లక్షల వరకు అందిస్తారండి. అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా దివ్యాంగులకు, అదేవిధంగా ఇతర స్టార్టప్లకి 20 లక్షల వరకు దశల వారీగా ప్రోత్సాహకం అందిస్తారండి. టర్మ్ రుణాలపైన 3 ఏళ్ల వరకు 8% వడ్డీ రాయితీని కూడా ఈ యొక్క పాలసీ కింద కల్పించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క అంశాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.